రాష్ట ప్రజల కష్టసుఖాలు నేరుగా తెలుసుకుని వారిలో భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు విజయమ్మ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనున్నారు. లోటస్ పాండ్లోని ఇంటి నుంచి చేవెళ్ల బయలుదేరి వెళ్లారు. పంటలు ఎండిపోయిన రైతుల పొలాలను, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్న దళితుల కాలనీలను విజయమ్మ సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రకు తొలి అడుగు పడిన ప్రదేశంలో ప్రస్తుతం కూరగాయల మార్కెట్ ఉంది. వైఎస్ విజయమ్మ అక్కడి రైతులు, మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇబ్రహీంపల్లి, ఖానాపూర్, చిట్టెంపల్లి గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజలను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారు. వికారాబాద్ మార్గంలోని మిగతా గ్రామాలను పరిశీలిస్తూ ముందుకు సాగుతారు. సాయంత్రానికి వికారాబాద్ చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వైఎస్ హయాంలో చేపట్టి ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిపోయిన భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులను విజయమ్మ సందర్శిస్తారు. అప్పా జంక్షన్ సమీపంలోని ఆర్ఏ మైసమ్మ గుడి వద్ద మరికాసేపట్లో వైఎస్ విజయమ్మ ప్రత్యేక పూజలు చేయనున్నారు. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎన్ని గంటలకు విజయమ్మ గుడి వద్దకు రానున్నారు? అక్కడ షెడ్యూల్ ఏంటి? కల్పన, చేవెళ్లలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వైఎస్ విజయమ్మ ఇప్పుడు కాసేపట్లో ఇక్కడికి రాజేంద్రనగర్ మండలంలో ఇక్కడ ఆరమేసమ్మ టెంపుల్ కి రానున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి దీని తర్వాత నేరుగా చేవెళ్ల బయలుదేరుతారు. అయితే అక్కడ పంటలు ఎండిపోయి కష్టపడుతున్న రైతులను, అదేవిధంగా మౌలిక సదుపాయాలు లేని కుటుంబాలను నేరుగా వాళ్ళని కలుసుకుని వాళ్ళని విషయాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరికొద్ది కాసేపటి క్రితమే బంజారాహిల్స్ లోటస్ పాండ్ నుంచి బయలుదేరిన విజయమ్మ మరికొద్ది కాసేపట్లో ఇక్కడ అంటే మెహదీపట్నం, అదేవిధంగా లంగరోస్ పై నుండి ఇక్కడ బయలుదేరి ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే మరికొద్ది సేపట్లో విజయమ్మ గారు ఇక్కడ రానున్నారు. అయితే ఇక్కడ రాజేంద్రనగర్ మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ తరలి రావడం జరిగింది. అయితే ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించడానికి ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఇక్కడ విజయమ్మ రానున్నారు. అయితే ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి ఇక్కడ అనేక మంది నాయకులు, కార్యకర్తలు విచ్చేశారు. మీరు చెప్పండి, విజయమ్మ గారు ఇక్కడ రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆలయంలో ఎలాంటి మీరు ఏర్పాట్లు ఈ ఆరమైసమ్మ తల్లి దీవెనలు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని విజయమ్మ గారు ఇక్కడికి రావడం, ప్రత్యేక పూజలు చేసి రంగారెడ్డి జిల్లా ప్రజలంతా కూడా సమస్యల తోరణంతో ఈ రోజు స్వాగతం పలకడానికి సిద్దమవుతా ఉన్నారు. ఆమెను జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడే మన గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఇక్కడికి వచ్చారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్దమవుతా ఉన్నారు. కల్పన, ఇప్పుడే విజయమ్మ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇక్కడ కార్యకర్తలు, నాయకులు విజయమ్మకు ఇట్లా స్వాగతం పలుకుతున్నారు. చాలా ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ విజయమ్మ ఏదైతే చేవెళ్ల రచ్చబండ కార్యక్రమం బయలుదేరుతున్న నేపథ్యంలో విజయమ్మకు సంఘీభావంగా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, ప్రజలు కూడా ఇక్కడ విజయమ్మకు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు విజయమ్మని ఇక్కడ ఆలయంలో, ఆరమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి కోసం విజయమ్మని ఇప్పుడు ఆలయంలోనికి తీసుకెళ్తూ ఆదరంగా స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకుని వెళ్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, ప్రజలు చాలా ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడ విచ్చేయడం జరిగింది. నువ్వు ఇక్కడే ఉండు, ఫిక్స్ ఉండు, ఇక్కడే ఉండి. ఓకే 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 ఇక్కడే ఉండు.
क्या कर रहे हो? उधर नहीं देख रहे, उधर नहीं दे रहा है, एंट्रेंस ले रहा है बस। हाँ उधर नहीं दे रहा है, उधर नहीं दे रहा है, उधर नहीं दे रहा है मैडम, आपको नहीं दिखा रहा बस। वो इधर ही है, वो बंदा इधर, वो बंदा किसलिए इधर अंदर नहीं दिखता, अंदर नहीं दिखाता। बोल रहा हूँ ना, अंदर नहीं दिखाता मैं, अंदर नहीं दिखाता मैं भैया।